గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 12 వరకు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, పొందకపోవుటయందేమియూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షకు భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికిని హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో ప్రభువా పరిశీలించుకొని వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలుని బట్టి మీకు వందనాలు. మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు స్తోత్రాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా, మహాపరిశుద్ధతను బట్టి, నీతి న్యాయాలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ పరిపాలన బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మీరే మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు తెలుసు, యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు ఆ సువార్త అంతా కూడా మనం నమ్మడానికి కోసం పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడిని ప్రేరేపించి ఆ పుస్తకం రాయించాడని మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం కూడా అలాగే క్రైస్తవ జీవితం కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మనం దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి జీవించడానికి తీర్మానించుకొని ఆ విధంగా జీవించేది క్రైస్తవ జీవితం అని మనకు తెలుసు. మనం విశ్వాసం అనేది చాలా, అంటే మనల్ని ఇదే విశ్వాసం అని మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. మనం ఒక బాగా గట్టిగా సిమెంటు, ఇనుము, స్టీలు వాటన్నిటితో కలిసి కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఒక నీళ్ల మీద, నది మీద, లేకపోతే ఏదైనా వాటర్ బెడ్ మీద ఇలాంటి బ్రిడ్జ్ కట్టారనుకోండి, ఆ పక్కనే ఒక చిన్న వెదురు కర్రలతోని కట్టిన ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, మనం దేని మీద ఆధారపడతాం? ఆ ఏదైతే సిమెంటు, స్టీల్తో గట్టిగా కాంక్రీట్గా కట్టారో, గట్టిగా ఉందో బ్రిడ్జ్, దాని మీద ఆధారపడి దాని మీద ఈజీగా వెళ్తాం. ఎందుకంటే అది మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఈ వెదురు కర్రలతోని వాటితో చిన్న చిన్న కర్ర ముక్కలతో కట్టినటువంటి బ్రిడ్జ్ ఉంటే, అటువంటి వంతెన ఉంటే ఆ వంతెనను మనం తీసుకోం. ఎందుకంటే పడిపోయే అవకాశం ఉంటుందని మనం నమ్మకం కుదరదు. దాన్ని బట్టి మనం ఈ యొక్క కాంక్రీట్ బ్రిడ్జ్నే వాడతాం. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం చాలాసార్లు ధ్యానం చేసాం, ఊరకనే నమ్మేది కాదు, నమ్మి ఊరుకునేది కాదు. విశ్వాసం అంటే, విశ్వాసం అనేది క్రియలు ఉంటాయి, నమ్మకంతో పాటు క్రియలు ఉంటాయి. మనం నమ్మి మన జీవితాన్ని మార్చుకునేది. సో మనం దేవుని మీద ఆధారపడడం అనేది, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. ఇది మనం అర్థం చేసి చాలాసార్లు రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక అంతా కూడా ఎక్కువ మనం విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసంతో మీదే ఆధారపడి ఉందని క్రైస్తవ జీవితం అని అర్థం చేసుకోవాలి. అయితే విశ్వాసం అనేది ఏంటి?
చాలా వాటితో సంబంధం కలిగి ఉంది విశ్వాసం. ముఖ్యంగా మన నమ్మకం. ఇది సత్యం అని నమ్మడం. ఊరకనే నమ్మి ఊరుకోవడం కాదు. మన జీవితాన్ని ఆ సత్యానికి అనుగుణంగా మార్చుకుంటేనే అది విశ్వాసం అవుతుంది. లేకపోతే విశ్వాసం అవ్వదు. మనకు తెలుసు యాకోబు పత్రికలో క్రియలు లేకుండా విశ్వాసం ఉండదు. ఒకవేళ క్రియలు లేని విశ్వాసం అనిపిస్తూ ఉంటే అది డెడ్ ఫెయిత్ అంటారు, మృతం అంటారు కదా, మనకు తెలుసు. సో ఆ విశ్వాసం అనేది చాలా వాటితో ఆధారపడి ఉంది. విశ్వాసం అనేది మన మీద మన సామర్థ్యం మీద ఆధారపడి తీసుకున్న నిర్ణయాలను బట్టి విశ్వాసం ఉండదు. మన బలహీనతలను చూసుకొని దేని మీద అయినా ఆధారపడేది, అంటే దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ విశ్వాసం. దేవుని మీద ఆధారపడితే ఆధారపడాలని నిర్ణయం తీసుకోవడం. సో అలాగే మీరు చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. యూదులకు గ్రీసు దేశస్థుల కంటే ఇందులో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు అని అర్థం. ఎందుకు యూదులు అంటే యూదులు, గ్రీక్ దేశస్థులు అంటే అన్యులు. సో ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే రిపెంట్ అవ్వాలంటే పశ్చాత్తాపం పొందాలంటే మన పాపపు స్వభావాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి, మన పాపాలను బట్టి మనం దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది ఆ తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. అంటే ఫెయిత్ అన్నది రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ముడిపడి ఉంది. చాలా మంది విశ్వాసం గురించి చెప్తారు కానీ పశ్చాత్తాపం గురించి చెప్పరు. రిపెంట్ అవ్వాలని, మారు మనసు పొందాలన్నది విషయం చాలా మంది ఉండదు. మారు మనసు అంటే సంపూర్ణంగా దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతామని నిర్ణయించుకోవడం. ఎందుకంటే మన మీద, సొంత ఆలోచనల మీద, సొంత తలంపుల మీద, జ్ఞానం మీద, వేరే వాళ్ళ ప్రజల మీద, లోకం మీద, వాళ్ళ మీద, మనకున్న వాటి మీద, దేని మీద ఆధారపడకుండా బ్రతకాలని మనం బైబిల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మనం ఒప్పింప చేయబడి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ పశ్చాత్తాపం అన్నది, మనస్సు మార్చుకోవడం అన్నది హృదయంలో జరగాలి. జరిగినప్పుడు మనం అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి మన జీవితాల్ని మార్చుకుంది. అంటే దేవుణ్ణి నమ్మి ఆయన సత్యమని, ఆయనే మార్గమని, ఆయనలోనే జీవం ఉందని నమ్మి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ జీవితం. ఆయన సత్యం అనే ఒక సత్యాన్ని మీద నమ్మి మన జీవితాన్ని మార్చుకోవడంలో ఉంది విశ్వాసం. అంటే క్రియలు ఉన్నాయి, యాక్షన్ ఉంది. ఊరకనే నమ్మకం లేదు, బిలీఫ్ ఒక్కటే కాదు. ఫెయిత్ అంటే యాక్షన్ ఉంది, అంటే క్రియ ఉంది. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బ్రిడ్జి మనకు కనిపిస్తుంది. ఎస్, ఈ బ్రిడ్జ్ అయితే మనం స్టీలు, కాంక్రీట్, సిమెంట్ వీటన్నిటితో కట్టారు కాబట్టి ఈ నదిని ఈజీగా ఈ వంతెన దాటించగలదు మన దాన్ని నమ్మడం. ఊరకనే నమ్మి ఊరుకోవడం కాదు కదా, ఆ బ్రిడ్జ్ మీద నడవాలి, అది విశ్వాసం. ఆ బ్రిడ్జ్ మీద నడిచి అవతలికి వెళ్ళాలి. సో అదే చిన్న కర్రలతో ఏదో వంతెన ఉందనుకోండి, మనం సాహసం చేయలేము. ఎందుకంటే మనకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అది మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చగలదని నమ్మకం కుదరట్లేదు. సో ముందు దేవుని సత్యం మీద నమ్మకం కుదరాలి. మన పాపపు స్వభావం మీద అసహ్యం కలగాలి. లోకము, శరీరము, జీవపు డంబం వీటన్నిటి మీద అసహ్యం కలగాలి. అవి మనం నాశనం చేస్తాయని సంపూర్ణంగా నమ్మి ఒప్పింపబడినప్పుడు మాత్రమే మనకి విశ్వాసం మనం విశ్వసించగలం. సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించి మన జీవితాల్ని మార్చుకోగలం. ఇది ప్రాముఖ్యంగా మనం ఈరోజు ఈ మాటల్లో మనం ధ్యానం చేయాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. 5వ వచనం చదువుతున్నాను చూడండి.
ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. చూడండి, ఇది నీతి ఎట్లా వస్తుంది మనిషికి అన్నది మళ్ళీ చెప్తా ఉన్నాడు. చాలా ఉదాహరణలు చెప్పాడు. అబ్రహాము గురించి, వాళ్ళ గురించి ఉదాహరణలు చెప్పిన తర్వాత ఒక్క మాటలో మనం క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ మాట చాలా ప్రాముఖ్యం. మనము విశ్వాసము గలమారమై నీతి కోసం ఎదురు చూస్తున్నాం. అంటే నీతి ఎట్లా కలుగుతుంది? విశ్వాసం ద్వారా నీతి వస్తుంది అని మాత్రమే నమ్మేవాళ్ళు క్రైస్తవులు. ఏదో పనులు చేసి, దాన ధర్మాలు చేసి, నీతి క్రియలు అని మనం అనుకునే నీతి క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఉదాహరణకు సున్నతి, 10వ వంతు ఇవ్వడము, బట్టల్లో వేరే రకాల బట్టలు వేసుకోవడము, పండగలు చేయడము, ఉపవాసాలు ఉండడం, ఈ లిస్ట్ అంతా పాటించిన నియమాలు పాటించడం ద్వారా మనకి నీతి కలుగదు. నీతి ఏ విధంగా మనకు కలుగుతుంది అంటే, యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవడానికి ఇష్టపడి, ఆయన మీద ఆధారపడి, ఆయన ఎలా చెప్తుంటే అలా జీవితాన్ని మార్చుకుంటూ నడుస్తూ ఉంటే మనకి నీతి, యేసు ప్రభు వారి నీతి మనకు ఆపాదించబడుతుంది. ఇది క్రైస్తవ జీవితం. చాలా మందికి క్రైస్తవ జీవితం గురించి ఇక్కడే అర్థం కాక తప్పుడు బోధలకు లోనైపోయి, తప్పుడు బోధలకు దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు, నశించిపోతున్న వాళ్ళు క్రైస్తవుల్లో అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ గలతీయులకు రాసిన పత్రికల్ని పౌలు భక్తుని చేత రాయించాడు. ఆ రోజుల్లోనే, మొదటి శతాబ్దంలోనే అనేక మంది మోసపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు భారంతో ఈ పత్రికను మన ముందు ఉంచుతున్నాడు. ఈ రోజుల్లో ఇంకా అనేక మంది తప్పుడు బోధలని మనకు తెలియని కూడా తెలియదు. తెలిస్తే ఎవరు ఎందుకు వెళ్తారు? తప్పుడు బోధ అని తెలియదు. తెలియక అదే నిజమైన బోధని ఆకర్షింపబడి మనుషులకు ఆకర్షణీయంగా తప్పుడు బోధలు ఉంటాయి. ఎందుకు? ఇది చేస్తే ఇది అవుతుందంటే మనకు నమ్ముతాం. అది కాకుండా దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు. ఇది ఇలా చేయండి, 10వ వంతు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాం. కష్టపడి ఏదో అలాగా సర్దుకొని, గొణుక్కొని, సణుక్కొని బలవంతంగా 10వ వంతు తీసి ఇస్తాం. ఇచ్చేస్తే దేవుడు సంతోషపడుతున్నాడు అనుకుంటాం. చూడండి, చాలా మతాలు అలాగే ఉంటాయి. కొబ్బరికాయ కొట్టండి, పూజ చేయండి, శాంతి చేసుకోండి, లేకపోతే ఇలా చేయండి, అలా చేయండి, మీకు మంచి జరుగుతుంది అని అంటారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి తప్పుడు బోధలు మొదటి శతాబ్దం నుంచే ఉన్నాయి. ఏంటి? మీరు సున్నతి చేసుకోండి, లేకపోతే ఈ పండగలు, నియమాలు ఆచరించండి, రకరకాల పద్ధతులు, వాటి వల్ల మనకి నీతి ఆపాదించబడుతుందని తప్పుడు బోధకులు చెప్తారు. కానీ క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం అలా లేదు. దాని గురించే పౌలు భక్తుడు చెప్తున్నారు. ఎందుకు ఇంత భారం కలిగి ఎందుకు ఇన్ని పత్రికలు, ఇన్ని మొత్తం ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో అయితే ఒక్క ఫిలోమోనుకు రాసిన పత్రిక తప్ప ప్రతి దాంట్లో తప్పుడు బోధల గురించి ఉంది. ప్రతి పుస్తకంలో తప్పుడు బోధల గురించి మాట్లాడుతున్నారు. పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సార్లు తప్పుడు ప్రవక్తల గురించి దేవుని వాక్యంలో అనేక సార్లు ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ప్రవక్తల్లో తప్పుడు బోధ, దొంగ ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు రాజులకు అనుకూలంగా మాట్లాడేసేవాళ్ళు. అటువంటి వాళ్ళని రాజులు ఆదరించేవాళ్ళు. ఎవరైతే నిజంగా యెషయాలాగా, ఇర్మియాలాగా, లేకపోతే వీళ్ళలాగా వాళ్ళలాగా ధైర్యంగా, వాళ్ళు రాజులు ఏమనుకున్నా, మరణశిక్ష వేసినా పర్వాలేదు, దేవుడు ఏం చెప్తే అదే చెప్తామన్న వాళ్ళకి శ్రమలు వచ్చాయి. వాళ్ళని శ్రమ పెట్టేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఎందుకంటే రాజులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వాళ్ళు చెప్పే మాటలు. అందుకని సో ఇప్పుడు కూడా నిజమైన బోధ చేస్తే, నిజంగా దేవుని వాక్యం కానీ మనం కరెక్ట్గా దేవుని మాటలు మనం చెప్తే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకు? మనకి దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి. మన శరీరం వేరే విధంగా ఆలోచిస్తుంది.
దేవుని ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. దేవుని ఆలోచనలు నమ్మబుద్ధి అవ్వదు, మనకి నమ్మకం కుదరదు. మన ఆలోచనల మీద మనం నమ్ముతాం. ఇది మనం చూడండి, ఇలా చేస్తే ఇలాగ డిగ్రీ సర్టిఫికెట్ వస్తే ఉద్యోగం వస్తుందంటే ఈజీగా నమ్ముతాం కదా. అందుకే కదా మనం చదువుకొని సర్టిఫికెట్లు అన్ని సంపాదించుకొని ఉద్యోగాలకు వెళ్తా ఉంటే ఉద్యోగం వస్తుంది అని ఈజీగా నమ్ముతాం. కానీ దేవుని మీద నమ్మకం ఉంచి మన జీవితాలను కట్టుకోవాలంటే చాలా కష్టం. అవునా? అవును, నిజంగా చేస్తాడంటావా? దేవుడు మాట్లాడతాడంటావా? వాక్యంతో దేవుడు మాట్లాడతాడా అన్నది నమ్మకం కుదరదు మనకి. మనిషి స్వభావమే అలాగుంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ఇది సత్యం, ఇది నమ్ము, దీని మీదే ఆధారపడని చెప్పినప్పుడు మనం ఇమీడియట్గా వెంటనే లోబడాలి. లోబడకపోతే మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే దేవుని స్వరం కూడా కొన్ని రోజుల తర్వాత మనకు వినబడదు. ఇది చాలా ప్రమాదకరమైన పని. చాలా మంది తప్పుడు బోధకులకి, తప్పుడు బోధలు వినే వాళ్ళకి సత్యం ఎందుకు తెలియట్లేదంటే కారణం ఇది. వాళ్ళ చెవులు, కళ్ళు అన్ని మూసుకుపోయి ఉంటాయి. వాళ్ళకి ఇంకా అర్థం కాకపోవచ్చు కూడా. ఇక జీవితంలో వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకోకపోవచ్చు కూడా. మనం కూడా అనేక సార్లు సత్యాన్ని త్రోసిపుచ్చుతూ ఉంటే మనకు కూడా సత్యం ఒకరోజు మన ముందుకి ఇంకా తేబడదు, మన ముందు ఉంచబడదు. దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు, సహనం కలిగిన వాడు. కానీ ఆ దేవుడు సహనం చూపించిన సమయంలో మనం దేవునికి లోబడకపోతే దేవుని ఉగ్రతకు లోనైపోతాం. అందుకే దేవుడు భయంకరమైన మరణ శిక్షని విధిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో విశ్వాసం అనేది చూడండి, చాలా జాగ్రత్తగా ఈ మాట. మన ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. మనం ఎదురు చూడడం లేదు, మనకు అటువంటి హోప్ ఉండదు, మనకు అటువంటి నిరీక్షణ ఉండదు. ఇటువంటి నిరీక్షణ కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరుగుతుంది. మనం ఇప్పుడు బైబిల్ స్టడీకి వచ్చామంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించి ఇక్కడ కూర్చోబెట్టాడు. మనకైతే ఇష్టం ఉండదు, మన పాపపు స్వభావం వల్ల మనకి ఇష్టం ఉండదు. దేవుని కృపను బట్టి మనం లోబడి బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యాం. సో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని 24 గంటలు మనల్ని నడిపిస్తుంటాడు. ఉదయం లేవగానే ముందు ప్రార్థన చేసుకోమని, బైబిల్ చదువుకోమని గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనతో మాట్లాడతాడు. వాక్యం మనం చదువుతున్నప్పుడు ఇది సత్యం నమ్ము, ఈ మాట దేవుడు నీకే మాట్లాడుతున్నాడు, నీతోనే అర్థం చేసుకో అని చెప్తా ఉంటాడు. అప్పుడు మనం లోబడుతుంటే దేవుని స్వరం ఈజీగా అర్థం అవుతుంది. ఓ దేవుడు ఇది దేవుని స్వరమే, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న మాటే, ఓ దీని గురించి ఈ మాట చెప్పాడు, దీని గురించి అని నెమ్మదిగా దేవుని యొక్క స్వరం సులభంగా అర్థం చేసుకునే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. సో లేకపోతే మనకి దేవుని స్వరం తెలియదు, తప్పుడు బోధల్లో పడిపోతాం. ఎందుకు చాలా మంది సులభంగా గలతీయులు సంఘాల్లో ఉంటున్న వాళ్ళు అనేక మంది అంత సులువుగా ఎలాగ వాళ్ళకి లొంగిపోతా ఉన్నారు, తప్పుడు బోధలకి ఎందుకు లొంగిపోతా ఉన్నారంటే కారణం ఇదే. వాళ్ళు బలంగా దేవునిలో నాటబడి దేవుని మీద స్థిరంగా లేరు. స్థిరంగా లేకపోవడం వల్ల కృప మీద ఆధారపడి బ్రతకాలన్న ఆలోచన స్థిరంగా లేదు. విశ్వాసం ద్వారానే నీతి కలుగుతుంది అన్న దాని మీద స్థిరంగా లేకపోవడం వలన జరుగుతుంది. మనం స్థిరంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తే అదే చేస్తాం. 24 మంది రకరకాల ప్రజలు రకరకాలుగా మనకు బోధిస్తూ ఉంటారు, మనకు వచ్చి చెప్పేస్తా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, అట్లా అయితే బాగుంటుంది, ఇలా చేస్తే మీ పిల్లోడిని ఇట్లా చదివించు, అలా చదివించు, అందులో జాయిన్ చేయి, ఇందులో జాయిన్ చేయని అందరూ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చక్కగా చాలా మంది, వేల మంది దొరుకుతారు మనకి. కానీ దేవుని స్వరం విని దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకునే అవకాశం అందరికీ దొరకట్లేదు.
మనం దేవుని అది నాకు కావాలి, అటువంటి జీవితం కావాలి, నా కుటుంబం, నా పిల్లలు, లేకపోతే మన సంఘం ఈ విధంగా ఉండాలన్నది మనం కోరుకోవాలి. చూడండి, క్రైస్తవ జీవితం అనేది కార్యక్రమాల మీద, పనుల మీద ఆధారపడి లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మీద లేదు. మనం అనుకునే నీతి క్రియల మీద లేదు. నేను లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం, నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉన్నాయి దేవునికి. మన సొంత నీతి క్రియలు, మనం చేసే మనం అనుకుంటున్న నీతి క్రియలు, దాన ధర్మాలు, లేకపోతే 10 వంతులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, మినిస్ట్రీలు, లేకపోతే రకరకాలు, ఇవన్నీ కూడా దేవునికి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. మనం చేసే పని దేవుని మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ దేవునికి లోబడకుండా చేసే ప్రతి పని కూడా, దేవుని కృప మీద కాకుండా చేసే ప్రతి పని కూడా దేవునికి ఏమీ ఇంపుగా లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసం ద్వారా నీతిని ఆపాదించబడేది క్రైస్తవ జీవితం. ఆ నిరీక్షణలో ఉన్నాం. యేసు ప్రభు వారి సిలువలో చనిపోయినప్పుడు మనకు ఆల్రెడీ నీతి ఆపాదించబడింది. కానీ అది స్థానం, అంటే పొజిషనల్గా మనకి ఒక స్థానంగా మనం ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ మనం దాన్ని అంగీకరించే, దాన్ని అందుకునే ప్రయత్నంలో మనం జీవితంలో చివరి వరకు, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, చివరి దినం వరకు కూడా ఈ నిరీక్షణతో బ్రతకాలి. ఎలాగా? నాకు దేవుడి నీతి ఆపాదించబడుతుంది అని మనం విశ్వాసం ద్వారా మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే, దేవుడి నీతి మనకి రోజు రోజుకి ఆపాదించబడి, దేవుడు సిలువలో చేసిన కార్యం మన జీవితంలో సఫలమవుతుంది. దేవుడు చేసిన కార్యం మన జీవితంలో ఫలించాలంటే, యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం యొక్క ప్రభావం మన జీవితంలో పడాలంటే, మనం దేవుని కృపని అంగీకరించి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ, వాక్యానికి, దేవునికి లోబడుతూ, దేవుని ప్రణాళికలకు లోబడుతూ, దేవుని చిత్తం చేస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుంటే దేవుని నీతి మనకి ఆపాదించబడుతుంది. అది ఒక రోజులో అయిపోయే పని కాదు. రక్షణ పొందినంత మాత్రాన, బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం ఆల్రెడీ నీతిమంతులం కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది అర్థం ప్రాక్టికల్గా, అంటే క్రియాశీలకంగా మనం దేవునిలో ఈ విధంగా కొనసాగాలి. అది 5వ వచనం చెప్తాను. మళ్ళీ చదువుతున్నాను చూడండి. విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ఇంకా మన ప్రయాణం కొనసాగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సిలువ కార్యాన్ని బట్టి ఆల్రెడీ మనం నీతిమంతులుగా దేవుడు తీర్చేశాడు. కానీ మన వైపు నుండి మనం చేయాల్సింది ఉంది. అదే 5వ వచనంలో మన వైపు నుండి మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మన వైపు నుంచి మనం ఏం చేయాలి? దేవుని నీతి మనకు ఆపాదించబడాలంటే విశ్వాసంతో, అంతే, విశ్వాసంతో మన జీవితాన్ని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ద్వారా విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగాలి. విశ్వాసం అంటే క్రియలు లేకుండా ఉండదు. ఊరికినే నమ్మేది కాదు. విశ్వాసం అంటే నమ్మకము ప్లస్ విశ్వాస సంబంధమైన క్రియలు ఉంటాయి. 6వ వచనం చదువుతున్నా. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చూసారా ఎంత చక్కగా, క్షుణ్ణంగా, క్లియర్గా, ఏమాత్రం అనుమానం, ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి. యేసుక్రీస్తునందుండు వారికి, సున్నతి పొందినా పొందకపోయినా వాళ్ళకి ఏమీ పడదు. మనం యేసు ప్రభు వారి కృపలో ఉన్నాం అనుకోండి, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అనుకోండి, సున్నతి పొందడం వల్ల లాభం లేదు, పొందకపోయినా లాభం లేదు, నష్టం లేదు. దాని ప్రభావం మనకి ఏం పడదు. దేవుడు రక్షణ పొందాం, మనం దేవునిలో ఉన్నాం, యేసు ప్రభు వారిలో ఉన్నాం. అది ఇప్పుడు ఉన్న తర్వాత మనం చేసే క్రియలు వాళ్ళ ప్రభావం మన మీద ఏం ఉండదు. మనం కృపలో ఉన్నాం, క్రియల మీద, ధర్మశాస్త్రం మీద ఆధారపడి లేము. అందుకే సున్నతి పొందినా పొందకపోయినా ఏం ప్రభావం లేదు.
ఇప్పుడు చెప్పండి, ఎందుకు ప్రభావం లేదు? యేసు ప్రభువులో ఉన్న వాళ్ళకి సున్నతి పొందినా పొందకపోయినా ఏమీ ఉపయోగం లేదు, నష్టం లేదు, లాభం లేదు. ఎందుకు? సున్నతి దేనికోసం ఉంది? లేకపోతే సున్నతి వలన ఎందుకు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎందుకు అసలు సున్నతిని పెట్టాడు? సున్నతిని ఆచరించమని ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు సున్నతి ఆచరించాల్సిన అవసరం లేదని పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడు? చెప్పండి. మీ మాటల్లో మీకు అర్థమైంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సున్నతి గురించి. రోమీలకు రాసిన పత్రిక ధ్యానం చేసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం. సున్నతి బాహ్య సంబంధమైనది. అంతే. సో సున్నతి బాహ్య సంబంధమైంది, శరీరానుసారమైన జీవితానికి సాదృశ్యంగా. అంటే ఏంటి? నిజానికి సున్నతి దేనికి తీసుకుంటున్నారు? ఈ లోకంలో ఉన్న ప్రజలకి, లేకపోతే అన్యులు అనబడే వాళ్ళకి, దేవునికి సంబంధించిన ప్రజలకి, అంటే యూదులు ఎవరైతే దేవుడి చేత పిలువబడ్డారో వాళ్ళకి సంబంధం లేదు. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం ప్రత్యేకమైన వాళ్ళం, మనం పరిశుద్ధులంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని చెప్పడానికి. నాకు ఈ లోకానికి, అన్యుల జీవన విధానానికి, లోకానుసారమైన జీవితానికి సంబంధం లేదని మనం ప్రత్యేకించుకోవడం. చిన్నప్పటి నుంచే పిల్లల్ని మనం దేవుని కోసం ప్రత్యేకించడం. అంటే పరిశుద్ధమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం అంటే, ప్రత్యేకించబడిన జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం, హోలీ లైఫ్. అలాగే అయితే ఇప్పుడు మనం ఎందుకు వాటిలో అటువంటిది చేయట్లేదు సున్నతి అని అంటే, యేసు ప్రభువారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుంచి మనల్ని, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దానిని మన జీవితంలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేం, పాటించలేం. మనకు తెలుసు కదా, ధర్మశాస్త్రంలో 100కి 100 మార్కులు రావాలి. నాకు 99 మార్కులు వచ్చాయండి అంటే కుదరదు కదా. ఈ లోకంలో 99 మార్కులు వచ్చాయంటే అందరూ వచ్చి సన్మానం చేస్తారు మనల్ని. అబ్బా 99 మార్కులు అంటాను. కానీ దేవుని విషయంలో అలా లేదు. దేవుడు అలాగా కాదు. సంపూర్ణమైన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడి దేవుడు. దేవునికి సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. అట్లా మనిషికి అసాధ్యం. కాబట్టి సంపూర్ణంగా నెరవేర్చలేం. కాబట్టి దేవుడే మనకు ఒక మార్గం చూపించాడు. మనం అర్థం చేసుకొని ఎలాగా నేను ఇటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించలేను అని అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి బ్రతికే జీవితాన్ని యేసు ప్రభు వారి ద్వారా, విశ్వాస సంబంధమైన జీవితాన్ని దేవుడు చూపించాడు. ఇక దేవుడి మీద ఆధారపడి బ్రతకడమే, అదే క్రైస్తవ జీవితం. సో ఇప్పుడు సున్నతి పొందకపోయినా యూజ్ లేదు, మన ప్రభావం లేదు. ఎందుకు? మన సొంతంగా మనం క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవట్లేదు. అయితే సున్నతి మరి ఎందుకు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉంచాడు అని అంటే, మనం ప్రత్యేకమైన వాళ్ళమని తెలియజేయడానికి. యూదులు మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, ప్రత్యేకమైన వాళ్ళం. ఎవరిని పడితే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఏ విగ్రహానికి పడితే ఆ విగ్రహానికి దండం పెట్టకూడదు, మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని వాళ్ళకి తెలియజేయడానికి, వాళ్ళకు రోజు అది అర్థం చేసుకోవడానికి సున్నతి ఉంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అర్థం చేసుకోవడానికి సున్నతి ఉంది. కానీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కూడా మనం ప్రత్యేకించబడిన వాళ్ళమని మనకు తెలుసు. ఎలాగా? యేసు ప్రభు వారిలో జీవించడానికి మనం తీర్మానించుకున్నాం. దేవుడు ఈ లోకం నుంచి, శరీరం నుంచి, పాపం నుంచి, వీటన్నిటి నుంచి యేసు ప్రభు వారి ద్వారా మనల్ని రక్షించాడు. అయితే ఇప్పుడు మన నూతన నిబంధనలో మనం ఎట్లా జీవిస్తున్నాం? దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం. అందుకే ఈ క్రైస్తవ జీవితం అనేది యోధా మతానికి కొనసాగింపు కాదు. యోధా మతానికి, యోధా సిద్ధాంతాలకి, వాటికి కొనసాగింపు కాదు. క్రైస్తవ జీవితం అనేది సంపూర్ణంగా కొత్త జీవితం, నూతన జీవితం ఇచ్చాడు యేసు ప్రభు వారు. అప్పుడు వరకు మనం ప్రయత్నించే, లేకపోతే దేవుని మీద ఆధారపడకుండా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించి మనం విఫలమైపోయే అవకాశం ఇంకా లేదు. మనకి సంపూర్ణంగా జయ జీవితం, 24 గంటలు జయ జీవితం జీవించే అవకాశం ఇచ్చాడు.
కొత్త జీవితం ఇచ్చేశాడు యేసు ప్రభువారు. పాపపు జీవితాన్ని సంపూర్ణంగా శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించి నూతన జీవితం ఇచ్చేది. యోధా మతానికి, యోధా ఆచారాలకి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకి క్రైస్తవులకి సంబంధం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పండగలు చేయడం ఇప్పుడు కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, ఊరకనే తెలియక. అలాంటి ఏమీ లేవండి. క్రైస్తవ జీవితం వేరే, నూతన జీవితం. క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు ఇట్లాంటివి లేవు క్రైస్తవ జీవితాల్లో. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా చూడండి 6వ వచనం. యేసుక్రీస్తునందు సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే విశ్వాసం ఒక్కటే. ప్రేమపూర్వకంగా మనం విశ్వాసం ద్వారా విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం, దేవుణ్ణి ప్రేమించి దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం ఒక్కటే మనకు ప్రయోజనకరం అవుతుంది. ఇంకేమి చేసినా ఉపయోగపడదు. మనం దేవునికి మనం కానుకలు ఇవ్వాలనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను, కానుకలు ఇవ్వాలి. దేవుణ్ణి ప్రార్థన చేసుకొని దేవుడు ఎంత నడిపిస్తే అంత రహస్యంగా దేవునికి ఇవ్వడంలో ఉంది. ఇది విశ్వాస సంబంధమైన క్రియ. ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు, తెలియకూడదు. ఇంకా అర్థమవుతుందా? మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర దేవుడు ఎందుకు దేవుడే చెప్తున్నాడు రహస్యంగా చేసుకోమని. బైబిల్ గ్రంథం తీస్తే మనకు చెప్తున్నాడు. సో మనం హ్యాపీగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసుకుంటాం, ఇంకా ఆత్మీయంగా దేవుడి మాటలు వింటాం, ఇంకా సంతృప్తికరమైన క్రైస్తవ జీవితం జీవిస్తాం. ఇది క్రైస్తవం. ఒక ఆయన ఏమన్నాడంటే, మన దైవ సేవకుడిని సంతోషపరచాలంటే ఏం చేయాలంటేనంట, ఆ సంఘంలో ముందు వరుసలో కూర్చొని ఆయన ఏం చెప్తుంటే దానికి ఆమేన్, హల్లెలూయా అని అరుస్తూ ఉండాలంట. అరుస్తుంటే అబ్బా ఈయన చాలా మంచోడు, మంచి వ్యక్తి అనుకుంటారు ఆ యొక్క దైవ సేవకుడు. అలాగే మనం ఎక్కువ ధనం ఇస్తున్నామని ఆయనకి తెలియాలంట. ఆయనకి తెలిసేటట్లు మనం ధనం ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఓ ఈయన ఎక్కువ ఇస్తున్నాడు, ఈయన భక్తిపరుడు అని ఆయన అనుకుంటాడంట. సో ఇలాగ కొన్ని పనులు చర్చిలో ఏ పనైనా మనం ముందుండి ఆ పని చేసేసాం అనుకోండి, ఓ ఈయన భక్తి పరుడు అని దైవ సేవకుడు అనుకుంటాడు. కానీ వీటన్నిటి వల్ల మనకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎలాగో తెలుసా? దైవ సేవకుడు అనుకుంటున్నాడని మనము దైవ సేవకుడు అనుకుంటున్నాడు, మనం అనుకుంటున్నాం మనకు మనమే మంచోళ్ళమని. కానీ దేవుడేమనుకుంటున్నాడు ఆలోచించాలి మనం. దేవుడేమనుకుంటున్నాడు? దేవుడు రహస్యంగా ఇమ్మంటే మనం ఏం చేసాం? ఆయనకి తెలిసేటట్లు సేవకులకు తెలిసేటట్లు డబ్బులు ఇచ్చాం. దానివల్ల ఏమవుతుంది? దేవునికి లోబడనట్లే కదా. మనం ఉపవాస ప్రార్థనలు చేసుకుని అందరికీ మొన్న అంతా ఉపవాస ప్రార్థనలేనండి, నేను తెగ చేసానండి అని అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను చర్చిలో. అయిపోయింది. దేవుడేమో సంతోషపడ్డా. మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేసాం? బయటికి చెప్పుకోవడానికి. ఎందుకు డబ్బులు ఇస్తున్నాం? బయటికి చెప్పుకోవడానికి. చూసారా ఎంత సులభంగా చాకచక్యంగా మనల్ని సైతాను అపవాది, మన శరీరం మనల్ని మోసం చేస్తుందో. చూసారు, తప్పుడు బోధకులకి మనం ఎందుకు లొంగిపోతాం అంటే దీనికే. మీరు మా చర్చికి రండి, మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో పోతాయి, మా చర్చిలో 10 మందికి అట్లనే పోయినాయి అంటే నమ్ముతాం. ఈజీగా నమ్మేస్తాం. ఎందుకంటే మన ఆలోచన తీరు అట్లా ఉంది. నిజమైన క్రైస్తవ జీవితం తెలియట్లేదు. మనం బంధకాల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం కానీ విడుదల పొందడానికి ఇష్టపడట్లేదు. ఆలోచించుకోండి. చాలా మంది తప్పుడు బోధకులు చేసే బోధలకి మనం లొంగిపోవడానికి గల కారణం ఇదే. విశ్వాస సంబంధమైన క్రియలు, ప్రేమపూర్వకమైనటువంటి విశ్వాస సంబంధమైన క్రియలు లేకపోవడమే. మనకి ఏది ప్రయోజనకరమో అది చెయ్యట్లేదు, మనకి ఏది నష్టమో అది చేస్తున్నాం. చూడండి, సున్నతి పొంది గలతీ సంఘంలో ఉన్న వాళ్ళు చాలా మంది సున్నతి పొంది అబ్బా మేము యూదుల్లాగా అయిపోయాం, మేము యూదులు అంతటోళ్ళం, అంత గొప్పోళ్ళం, మేము తెలుసా సున్నతి పొందాము అని చెప్పుకుంటున్నారు. చూసారు ఎంత ఈజీగా మోసపోతున్నారో.
ఎంత సులభంగా మోసం చేస్తున్నాడో. మనం తప్పుడు బోధకులకి లొంగకూడదు, ఇలాగ మోసపోకూడదు. చూడండి 7వ వచనం చదువుతున్నాను. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ముని ఎవడు అడ్డగించెను? చూడండి, మీరు ముందు బాగానే పరిగెత్తుతున్నారు, కానీ మిమ్మల్ని సత్యానికి విధేయులు కాకుండా అడ్డగించేస్తున్నారు జనాలు. ఎవరు అడ్డగించారు? ఆలోచించండి, ఎవరు అడ్డగించారు అని అడుగుతున్నాడు. అయితే ఈ వచనాన్ని బట్టి, 7వ వచనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? బాగా పరిగెత్తుతున్నారు, కానీ ఇప్పుడు సత్యానికి లోబడట్లేదు. అంటే దీన్ని బట్టి ఏమన్నా మనకు అర్థం అవుతుందా? నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా ఉందా చెప్పండి? ముందు బాగా బ్రహ్మాండం క్రైస్తవ జీవితాన్ని కృప మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి నడిపించుకుంటున్నారు, దేవునికి లోబడుతున్నారు, సత్యానికి లోబడుతున్నారు. కానీ సడన్ గా సత్యానికి లోబడ్డం, అవిధేయత చూపించడం మొదలు పెట్టారు. అంటే అర్థం ఏంటి? దీన్ని బట్టి ఏమన్నా మనకు ఒక సత్యం అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. తప్పుడు బోధలు మనల్ని అడ్డగిస్తున్నాయి. అవును. అంటే ముందు అంటే 2 ఉన్నాయి. ఒకటి ముందు పరిగెత్తుతున్నారు, కానీ సడన్ గా అవిధేయులైపోయారు. సత్యానికి అవిధేయులైపోయారు. దీన్ని బట్టి మనం ఏమన్నా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా? ఈ ప్రాసెస్ ని 2 మాటలను అర్థం చేసుకొని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా ఉందా? అంటే ప్రతి ఒక్కరము విశ్వాసం విషయంలో అంటే మనం ముందు చాలా ఉత్సాహంగా చాలా భక్తిగా స్టార్ట్ చేస్తాం, గానీ మనము సడన్ గా హాఫ్ వెళ్ళేసరికి మనల్ని మనమే మోసం పుచ్చుకొని భక్తిగా ఉన్నాం అనుకుంటాం, గానీ మనం రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతా అవకాశం ఉంది. చూడండి, ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ముందు బాగా బ్రహ్మాండంగా పరిగెత్తుతూ ఉండొచ్చు, కానీ పడిపోయే అవకాశం ఉంది. అయ్యో నేను పడిపోనండి అనడానికి లేదు. ఎవరైనా పడిపోవచ్చు. అంటే క్రైస్తవ జీవితం ఏంటి? ప్రతిరోజు రక్షణని కాపాడుకుంటూ, దేవునికి లోబడుతూ, సత్యానికి లోబడుతూ, కృప మీద ఆధారపడుతూ పరిగెత్తేది క్రైస్తవ జీవితం. ఊరకనే ఒకప్పుడు నేను బ్రహ్మాండంగా పరిగెత్తానంటే అవ్వదు. రోజు మనకు మనమే భక్తులు అనుకోకూడదు. మనమే గొప్ప అనుకున్నామా, పప్పులో కాలేసామని లెక్క అక్కడి నుంచి వెనక్కి జారిపోవడం ప్రారంభం అయిపోతుంది. ఎవరైనా, వాక్యాన్ని చెప్పేవాళ్ళైనా, ప్రార్థనా పరులైనా, ఎవరైనా సరే జారిపోయే అవకాశం ఉంది. సత్యానికి అవిధేయులైపోయే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం ఉంది. అందుకే ఇన్ని పుస్తకాల్లో తప్పుడు బోధల గురించి ఉంది. అందుకే అంతమంది తప్పుడు బోధకులు ఉన్నారు. అంతమంది తప్పుడు బోధలకి ఆకర్షింపబడిపోయే వాళ్ళు క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉన్నారు. మన ముందే సాక్ష్యాలు ఉన్నాయి. మన ముందే క్రైస్తవ్యం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో మనకు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డామని చెప్తుంటారు. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి అని చెప్తుంటారు. మీ ఇంట్లో ఇబ్బందులన్నీ పోతాయని చెప్తుంటారు. డబ్బుకు దాసోహం అయిపోతుంటారు. ధనానికి, ఇహలోకపరమైన ఆశలకి, వాటికి లొంగిపోతుంటారు. బోధకులని చెప్పేవాళ్ళే కదా. సో అంటే అర్థం ఏంటి? ముందు ప్రారంభం సరిగ్గా ఉండొచ్చు, పరిగెత్తుతూ ఉండొచ్చు గలతీయుల్లాగా, కానీ సత్యానికి అవిధేయులైపోయే అవకాశం ఉంది. మనం నడిచేది ఒక స్లిప్పరీ గ్రౌండ్ అనుకోండి. అంటే జారిపోయే ఒక ఇది అనుకోండి. చాలా క్రైస్తవ జీవితం ఒక సున్నితమైంది. మానవ జీవితం, క్రైస్తవ జీవితం సున్నితమైంది. ఎలాగంటే ఒక బబుల్ లాంటిది, ఎలాగంటే పగిలిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని కృపలో భద్రపరుచుకోవాలి. ప్రార్థనతోని, వాక్యంతోని మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యంతో మనస్సునంతా నింపుకోవాలి. మైండ్ అంతా నింపుకోవాలి వాక్యంతో. మన కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే డబ్బులు సంపాదించుకొని కాపాడుకోవడం కాదు. ఈ లోకస్తుల్లాగా డబ్బులు సంపాదించుకొని ల్యాండ్స్, ఇల్లులు కొనుక్కొని వాళ్ళకి ఏం అపాయం జరగకుండా కాపాడడం కాదు. నిజంగా క్రైస్తవులు మనం ఏ విధంగా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే
ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, రక్షణ ద్వారా, విశ్వాసం ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవునికి లోబడడం ద్వారానే మనకు భద్రత, కాపుదల. మనకి ఎంత ధనం ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, ఏదైనా సరే దానివల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఒక 10 ఇళ్ళు ఉన్నోళ్ళైనా, ఒక పూరి గుడిసెలో ఉన్నోళ్ళైనా ఒకటి. విశ్వాసం లేకుండా ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్న విశ్వాసంతో ఒక రక్షణ కాపాడుకుంటూ చిన్న పూరి గుడిసెలో ఉన్నా పర్వాలేదు. ఇహలోక సంబంధమైన ఆచారాలకి, బాహ్య సంబంధమైనటువంటి క్రియలకి క్రైస్తవ ఆంతరంగిక జీవితానికి సంబంధం లేదు. మనకు కావలసింది ఆంతరంగిక జీవితం, ఆత్మానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే జీవితం, విశ్వాసంతో, ప్రేమతో, నిరీక్షణ కలిగి కొనసాగించుకునే జీవితం కావాలి. ఇది అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను. చూడండి 8వ వచనం, ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. చూడండి, ఈ ప్రేరణ అంటే మీరు అవిధేయులైపోవడానికి, సత్యానికి అవిధేయులైపోవడానికి గల కారణం దేవుడి వలన కలగలేదు. అర్థం చేసుకో, దేవుని వలన కలగలేదు. మిమ్మల్ని ఎవరైతే పిలుచుకున్నాడో ఆయన వలన కలగలేదు. అంటే ఎవరి వలన కలిగింది? మరి క్రైస్తవ జీవితంలో దేవుని వలన ఒక క్రియ మన జీవితంలో కలగలేదు అంటే ఎవరి వలన కలిగినట్లు? సాతాను వలన. తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు ఇవన్నీ దేని వలన కలుగుతున్నాయి? సాతాను వలన. బోధకులు సైతానికి లొంగిపోతున్నారు, క్రైస్తవులు సైతానికి లొంగిపోతున్నారు. ఇటువంటి ప్రేరణ దేవుని వలన కలగదు. చూడండి, ఇది ఎంత ప్రమాదకరమైంది అన్నది 9వ వచనంలో చూడండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. చూడండి, కొంచెం పిండి, పులిసిపోయిన పిండిని మంచి పిండితో కలిపేసాం అనుకోండి, ముద్దంతా పులిసిపోతుంది. అంటే ఏంటి? అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పిండిని పులవకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? పులిసిన పిండితో కలవకూడదు. అంతే, సింపుల్. అంటే మనం తప్పుడు బోధకుల గురించి, తప్పుడు బోధలకు లొంగిన పోయేల వారి గురించి మనం అటువంటి బోధల నుంచి కాపాడుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి? మనం ఏం చేయాలా? తప్పుడు బోధలు చెప్పే వాళ్ళతో కలవకూడదు. అంతే, సింపుల్. తప్పుడు బోధకులతోని, తప్పుడు బోధల్లో ఉన్న వాళ్ళతోని కలవకూడదు. మాటలు వినకూడదు, వాళ్ళ ప్రభావం మన జీవితంలో పడకూడదు. టీవీల్లో తప్పుడు బోధలు వస్తుంటే కట్టేయాలి. మనకు నిజంగా విశ్వాసులు ఏం చేస్తారు? సినిమాలు వస్తుంటే టీవీలో ఏం చేస్తారు? అశ్లీలమైన దృశ్యాలు సినిమాలలో వాటిలో వచ్చి అమ్మాయిల్ని అశ్లీలంగా చూపిస్తూ ఇవన్నీ కనిపిస్తుంటే మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలు చూస్తూ ఉంటే ఆపేస్తాం కదా ఛానల్, కాకపోతే టీవీ కట్టేస్తాం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఉండడమే మంచిది కాదు, కానీ చెప్తున్నాను, కట్టేస్తాం కదా. అలాగే సేమ్ మనం వాళ్ళ మధ్య ఉన్నామంటే మనకి ప్రమాదం. బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే, మీరు యేసు ప్రభువారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, తండ్రిని నమ్ముతున్నారా అని అడిగి ఎవరైనా బోధకులు వచ్చినప్పుడు మేము తండ్రినే నమ్ముతున్నాము అంటే, యేసు ప్రభువారిని నమ్మట్లేదంటే రానివ్వకూడదు ఇంట్లోకి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మట్లేదంటే ఇంట్లోకి రానివ్వకూడదు. యేసు ప్రభువారిని నమ్ముతాం కానీ తండ్రిని నమ్మమంటే ఇంట్లోకి రానివ్వకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం పాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో, ఎంత పాపానికి ఎంత దూరంగా ఉంటామో, సేమ్ అలాగే తప్పుడు బోధకులకి, తప్పుడు బోధలకి అంత దూరంగా ఉండాలి. మనకి ఈ విషయం చాలా మందికి తెలియదు. పాపం ఎంత ప్రమాదకరమో తప్పుడు బోధకులు, తప్పుడు బోధలకి లొంగిపోయిన వాళ్ళు అంతే ప్రమాదకరం. సంఘాలు మొత్తం పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి, దేవుడి నుంచి దూరం చేసేస్తారు. మనకు తెలియదు, చాలా మందికి డేంజర్. ఒక ఆయన ఉన్నారు అమెరికా దేశంలో, ఆయనకి దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటంటే
కేవలం తప్పుడు బోధకుల్ని బయట పెట్టడం, వాళ్ళ బోధలు బయట పెట్టడం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం. ఇదే ఆయనది. ఆయన చర్చిలకి వెళ్తాడు, వీళ్ళు ఆ లిస్ట్ చదివేస్తాడు, వీళ్ళంతా తప్పులు బోధకులని పేర్లతో సహా చదువుతాడు. వీళ్ళ ప్రభావం, వీళ్ళ మెసేజ్లు వినకండి, వీళ్ళ పాటలు పాడకండి అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. అంతే ఆయన పరిచర్య. ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. చూడండి ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదం. పులిసిన పిండి కొంచెం అయినా చాలు, పిండి అంతా పాడైపోద్ది. ఇది దేవుడి నుంచి వచ్చిన మాటలు కావవి, సైతాను మాటలు, సైతాను ప్రభావంలో ఉన్న వ్యక్తులు. అర్థం చేసుకోండి. మన కుటుంబాలు కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన సంఘాలని కాపాడుకోవాలి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, దేవుని సంబంధమైన ఆత్మేనా కాదని పరీక్షించుకోవాలి. అంటే ముందు అసలు మనం నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటన్నది తెలుసుకొని మనం పగడ్బందీగా మన మనసులన్నీ నింపుకోవాలి. ఇంకా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూసారా, రహస్యంగా మనకి తెలియకుండా ఇలా మన జీవితాల్లోకి చొచ్చుకుపోయి తప్పుడు బోధలు మనకు అలవాటు చేసేస్తారు. చాలా ప్రమాదకరమైన హెరసీస్ చెప్తారు, తప్పుడు బోధలు చెప్తారు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూసారా, చాలా ప్రమాదకరం. నవ్వుతో చక్కగా సూట్లు వేసుకొని ఏసీ కారులోని మన ఇంట్లోకి వచ్చి మన బర్త్డేలకి కేకులు ఇచ్చి మనల్ని ప్యాంపర్ చేసి మనల్ని ముద్దు చేసి నాశనం చేసి వదిలేస్తారు. కొంచెం పిండి పులిసిన మొత్తం పిండినంతా పాడు చేసేస్తుందని అదే వచనం యేసు ప్రభు వారు కూడా చెప్పారు అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రమాదకరం. సైతాను కొమ్ములేసుకొని రాడు, అందంగా తయారై వస్తాడు. కొమ్ములేసుకొని వస్తే మనకు అర్థమైపోతుంది సైతాన్ అని. కానీ సైతాన్ అందంగా తయారై వెలుగుదోతలాగా వస్తాడు, మోసం చేస్తాడు. అర్థం చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, మీరేమైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఒకవేళ లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. పరిశుద్ధానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా, మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి, మరి విశ్వాసం అనేది ప్రభా నాయన ఊరకనే నమ్మటం కాదు గాని నాయన, మరి క్రియలు అనేవి నాయన మరి కనబడితేనే తండ్రి మరి మా యొక్క విశ్వాసం అనేది సజీవంగా ఉందని, క్రియలు ఏమీ లేకుండా ప్రభా మరి విశ్వాసం అని ఊరకనే మేము చెప్పుకుంటే నాయన అది మాది డెడ్ ఫెయిత్ గా ఉందని తండ్రి, మరి కేవలం విశ్వాసం ద్వారానే మాకు నీతి ఆపాదించబడుతుంది అనే విషయాన్ని ప్రభా మీరు వివరించి ఉన్నారు. మరి ఏ విధంగా నాయన మరి మాకు నీతి కలుగదు గాని కేవలం తండ్రి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన చెప్పిన విధంగా మేము నడుచుకున్నట్టు ద్వారా, మాటకి లోబడి విధేయత చూపుట ద్వారానే మరి అయా మరి మీ యొక్క నీతి మాకు ఆపాదించబడుతుంది అని తండ్రి మీరు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నాయన మరి మాకు వివరించి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయా నాయన మరి ధర్మశాస్త్ర సంబంధమైన ఏ క్రియల వలన కాదు కానీ నా తండ్రి మరి కేవలం నీ యందు నమ్మిక ఉంచడం ద్వారానే తండ్రి ఇది సాధ్యం అని తండ్రి మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అలానే ప్రభా మరి మేము ఎలా ఆరంభించామా అన్నది ఎంత ముఖ్యమో తండ్రి, చివరి వరకు కూడా మీరు ఇచ్చిన రక్షణను ఆ యొక్క విశ్వాసాన్ని తండ్రి మరి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని ఈ రోజున తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీరు హెచ్చరించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే ప్రభా, మరి
విశ్వాసులు సైతం పడిపోయే అవకాశం ఉంది కాబట్టే అయా నాయన మరి సత్యానికి తండ్రి అవిధేయత చూపే విధంగా అవ్వే అవకాశం మాలో ఉంది కాబట్టి నాయన ఇన్ని హెచ్చరికలు మీరు మాకు తండ్రి మరి ఇచ్చుచున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. సత్యానికి ఎల్లప్పుడూ విధేయులై మేము జీవించటకు సహాయం దయచేయండి. ఆ విధంగా సత్యానికి నాయన మరి మేము విధేయులుగా ఉండాలంటే ప్రభువా మరి ఏ విధంగా అసత్య బోధలు చెప్పేవారి పట్ల అసత్య బోధల్లో ఉన్న వారితో కలవకుండా మరి మేము జాగ్రత్త పడాలో కూడా తండ్రి మాకు ఈ సాయంకాల సమయంలో హెచ్చరించి ఉన్నారు. ప్రభువా నాయన మరి పాపం అంటే ఎంత ప్రమాదకరమో అయా నాయన అది మమ్మల్ని ఎంత పాడు చేస్తుందో అది అంటకూడదని ఎంతగా నాయన మరి మేము మమ్మల్ని పాపానికి దూరంగా ఉంచుకుంటూ భద్రపరుచుకుంటూ ఉంటామో అంతే విధంగా ప్రభువా మరి మేము ఈ యొక్క తప్పుడు బోధలో ఉన్న వారి నుంచి తండ్రి వేరే ప్రభువా వారి నుంచి దూరంగా వెళ్ళిపోమని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మరి వాక్యం సెలవిచ్చుచున్నది. అటు విధంగా తండ్రి మరి మరి ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో మరి మొట్టమొదటిగా మేము తండ్రి గ్రహించుకోవటానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి. నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును ప్రభా క్షుణ్ణంగా మేము చదువుకొని తండ్రి ప్రభా సత్యమైన బోధలో మేము నిలిచి ఉండుటకు సహాయం దయచేయమని చివరి వరకు కూడా నాయన మా యొక్క విశ్వాసాన్ని రక్షణను కాపాడుకొని కొనసాగించుకునే కృప మా అందరికీ దయచేయమని మా జీవితాల ద్వారా మీరు మహిమగంత ప్రభావం పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.